దీనికి ఆన్సర్ చెప్తా. So several Ayush wellness centers have been opened by the government across hospitals in India. These centers offer alternative treatments including homeopathy. So there is a huge body of global documented and peer-reviewed work across decades which shows that there are no results showing that homeopathy is a legitimate form of medicinal treatment. In fact, it is quackery. So sir, several countries have even banned homeopathy. So on what basis is a quack and untested treatment like homeopathy being promoted in Ayush wellness centers in hospitals over modern science-based medicines across India? చూడండి ఏం చెప్తున్నాడు. హోమియోపతి అనేది వైద్యం కాదు, అది దశాబ్దాల కొద్ది వాడినా తక్కువైతే లేదు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇలాంటి వేస్ట్ వెళ్ళకు ఇసుంటి మూర్ఖులకు ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే చదువులేని మూర్ఖులు ఈ విధంగా మాట్లాడతారు. ఆ మెడికల్ మాఫియా ఇచ్చినటువంటి పేపర్ వీళ్ళ చదువుకుంటూ చెప్తున్నాడు. ఈ మెడికల్ మాఫియా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ఎంపీలతోని ఎమ్మెల్యేలతోని సైంటిస్టులతోని తప్పుడు ప్రచారం చేసి హోమియోపతిని ఇప్పటిదాకా తొక్కుకుంటూనే వస్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది ఇప్పుడు ప్రజలకు సాక్షాత్కారాలు చూపిస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు రావడం వల్ల ఎలక్ట్రానిక్ మీడియాలో ముందు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తున్నాం. మరి మీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాది లేదంటున్నావు కదా, మరి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నటువంటి సైన్స్ అలోపతి వైద్యము ఎంతవరకు సక్సెస్ చేస్తున్న కేసులు చెప్పండి. ఏ వ్యాధి పూర్తిగా తగ్గుతున్నది? థైరాయిడ్కు ట్రీట్మెంట్ ఉందా, డయాబెటీస్కి ఉందా, మొగాల నొప్పులకు ఉన్నదా, లేకపోతే ఏ దానికి ట్రీట్మెంట్ ఉన్నది? ఏది కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ లేనే లేదు కదా, సప్రెషనే. అది సైంటిఫిక్ కాదు, సపరేషన్ అని హైన్మాన్ గారు చెప్పారు. మరి అలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న సైన్స్ ఇది మోడర్న్ సైన్స్ అంటున్నావు. అసలు హోమియోపతి మోడర్న్ సైన్స్, ఇది పుట్టి 200 సంవత్సరాలు అవుతుంది. దీన్ని తీసుకుపోయి ఆయుష్ డిపార్ట్మెంట్ వెట్లో పెట్టి ఆయుర్వేద అండ్ హోమియోపతి డిపార్ట్మెంట్ పెట్టడం వల్ల ప్రజలకు అసలు ఇది కూడా ఆయుర్వేదకు చెందింది, ఇది కూడా ఆయుష్కు సంబంధం అసలు కాదు. ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ ఆయుష్ ఈ హోమియోపతి వైద్యాన్ని డైరెక్టరేట్ను సెపరేట్ చేసి హోమియోపతిని బాగా ప్రచారంలో తీసుకొస్తే అప్పుడు ఇది నిజమైనటువంటి మోడర్న్ సైన్స్ అని తెలుస్తుంది. దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదంటున్నాను. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దేనికి ఉన్నది? మీ సైంటిఫిక్ ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎంతవరకు సక్సెస్ కేసులు అవుతున్నాయి? ప్రజలకు ఎంత లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసి లాస్ట్ మూమెంట్లో బయటకు వదిలిపెడితే అలాంటి కేసులు మేము సక్సెస్ చేస్తున్నాం. అవి ఎంతవరకు మీకు సక్సెస్ చూపించిన కేసులు మీరు చూసి ఇవాళ కూడా చూపిస్తా. ఈ రోజు కూడా అలోపతి కార్పొరేట్ హాస్పిటల్ ఫెయిల్ అయ్యి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి తక్కువగానటువంటి సమస్యలను హోమియోపతి విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గించిన కేసులు ఇలా చూపిస్తాం మీకు. మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా కోట్లాది రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఈ యొక్క తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. గతం నుంచి మీడియా లేకుండా మీకు చెప్పుకోవడానికి అవకాశం లేకుండే, ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం, ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ప్రజలారా, హోమియోపతి సుపీరియర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇందులో ఎలాంటి వ్యాధైనా శాశ్వతంగా నివారించవచ్చు. ఈ సిద్ధాంతాలు హైన్మాన్ గారు రాసిన సిద్ధాంతాలు వీళ్ళు చదవరు, చూడరు, తెలియదు. ఎవరో ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఇంత పేపర్లో కొట్టిస్తే వాడు చదవమంటే వాడు చదివిండు. ఇది తప్పు. దాని సిద్ధాంతాలు తెలుసుకొని నువ్వు మాట్లాడితే దానికి ఆన్సర్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్, వాళ్లకు ఓర్వలేక కడుపుబ్బే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఓ ఎగ్జాంపుల్, మొన్న కేసు సోరియాసిస్ 15 సంవత్సరాల నుంచి పామర్ సోరియాసిస్ నడవలేక భార్య అండ్ కొడుకు ఎత్తుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టారు. మరి సైంటిఫిక్ వైద్యం ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న అలోపతి సైన్స్ ఏం ట్రీట్మెంట్ చేసింది? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేని హోమియోపతి డాక్టర్ ఏం చేసిండో మీరే గుర్తుపెట్టుకోండి. చూడండి, పామర్ సోరియాసిస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. 6 నెలల ముందు ఏమున్నాడు, 6 నెలల తర్వాత ఏం సక్సెస్ అయింది చూడండి. ఎక్కడి నుంచి వచ్చారు? రామ్నగర్ నుంచి. ఏం బాధ? సోరియాసిస్ సార్. చూపి. ఎన్ని సంవత్సరాలు? చేతులు చూపి. మొత్తం పుండ్లు చూపి. అదేదో బయట కెమికల్ లాగా వస్తుంది, అది సుట్టేస్తుంది సార్. ఏళ్ళు అన్ని కట్టేస్తుంది, ఏళ్ళు మెసలికి రాదు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? నేను సార్ ఇప్పుడు హోమియో స్విచ్ ఓవర్ అయినాక ఈ ఎక్స్ప్లోషన్ అయింది. అంతకుముందు అంతా ఆయుర్వేద వాడినా సబ్సైడింగ్ ఉండే, నాకు ఇంత ప్రాబ్లం లేకుండే. నూనె ఆయిల్ పెట్టేందుకు సప్రెస్ చేసినావు. సప్రెస్ చేయడం వల్ల లోపల ఉండి ఇంకా ఇబ్బంది. వినోద్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? రామ్నగర్ సార్.
ఏం బాధతో ఏమేమి ప్రాబ్లంతో వచ్చినో చెప్పవు సార్ మా పాత సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? ఇది చెప్పాలంటే సార్ 15 years నుంచి ఉన్నది, కానీ కొంతకాలం హోమియో వాడినా, మళ్ళీ ఆయుర్వేద వాడినా, మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి 23లో వచ్చిన కదా, అప్పటి నుంచి ఇక్కడ మళ్ళీ బయట హోమియోపతికి ఇక్కడ హోమియోపతికి తేడా ఉంది కదా. ఉన్నది. ఎంత భయంకరంగా బాధతో వచ్చినావు, నడవలేని పొజిషన్లో, తినలేని పొజిషన్లో ఉన్నావు, చేతులు కాళ్ళు. ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. చూపి చేతులు, వెరీ గుడ్. మటన్ చూపి, నీట్గా అయిపోయింది. ఇట్లున్నా చూడు, కాళ్ళు కూడా మంచిగా, పొట్ట కూడా మంచిగా కదా లోపల. మరి ఈ విధంగా మంచి మందులు హోమియోపతిలు ఉన్నాయి. ఎంత బాధపడకుండా ఏడ్చుకుంటూ వచ్చినావు, ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిపోయా. ఇంకా 3 నెలలు 6 నెలలు అయితే మరకలు పోతాయి, నల్ల మరకలు ఉన్నాయి. ఆ మరకలు పోతాయి, కానీ నువ్వు ఫ్రీ అయినట్టే. ఓకే, చూడండి, 15 సంవత్సరాల నుంచి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న సైంటిఫిక్ వైద్యం ఏం చేయలేకపోయింది. మరి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదన్నటువంటి హోమియోపతి ఇంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసింది. 24 hours మార్పు, 6 months కంప్లీట్ క్లీన్. మొన్న ఒక కేసు కరీంనగర్